వచ్చిన అనుభవజ్ఞులైన క్రీడాకారులతో ఆమె పోటీ పడ్డారు. ఈ పోటీలో ఆమె ప్రదర్శించిన ప్రదర్శన ఎంతో అద్భుతం. 115 కిలోల బరువును అలవోకగా ఎత్తిపడేశారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె తన విభాగంలో గోల్డ్ మెడల్ను సాధించి జాతీయ ఛాంపియన్గా నిలిచారు. ఈ ఒక్క విజయం ద్వారా ఆమెకు అంతర్జాతీయ స్థాయికి రూట్ దొరికిందని చెప్పొచ్చు. జాతీయ స్థాయి విజయంతో సంతృప్తి చెందని ప్రగతి గారు తన దృష్టిని అంతర్జాతీయ వేదికపై పెట్టారు. 2025 డిసెంబర్ నెలలో టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆసియాలోని వివిధ దేశాలైన జపాన్, ఇరాన్ ఇలా అనేక ప్రదేశాల నుండి వచ్చిన బలమైన పోటీదారులతో ఆమె తలపడ్డారు. టోటల్ గా ఒకే ఛాంపియన్షిప్ లో ఆమె 4 పతకాలను కైవసం చేసుకున్నారు. భారత జాతీయ గీతం టర్కీ గడ్డపై వినిపిస్తుండగా ఆమె కళ్ళలో నీళ్లు తిరగడం, మెడలో పతాకాలతో